ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ నవరాత్రుల్లో 8వ రోజు. ఈరోజు విజయవాడలో మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తారు. ఈ సరస్వతి రూపాన్ని దర్శించుకుంటే జ్ఞానము, విద్య అన్నీ పొందవచ్చు. అలాగే ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే లలితా సహస్రనామాల్లో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఇప్పుడు చెప్తున్నా, వినండి. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి అనే ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత 21 సార్లు జపించండి. ఇంకా శ్రీశైలం విషయానికి వస్తే ఇవాళ అమ్మవారు మహాగౌరిగా దర్శనమిస్తుంది. ఈ మహాగౌరి అవతారం వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, దక్షయజ్ఞం తర్వాత పార్వతి హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది. అలా ఒక 1000 సంవత్సరాలు మహాశివునికై తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసే క్రమంలో పార్వతి శరీరం కుంగి కృషించిపోయి రంగు మారిపోతూ ఉంటుంది. దాని తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఆ పెళ్లి చేసుకునే ముందు గంగాజలంతో శివుడు ఒక మంత్రోచ్చారణ చేసి ఆ నీళ్ళని పార్వతి పైన అభిషేకం చేస్తాడు. ఆ అభిషేకం చేసే క్రమంలో ఆ అమ్మవారి రంగు నలుపు నుంచి గౌరవర్ణంగా మారుతుంది. గౌరవర్ణం అంటే తెలుపు రంగు. అందుకనే ఈ అమ్మవారికి గౌరీ అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఇంట్లో దీపం పెట్టి ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని 21 సార్లు జపించండి. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరే శుచే మహాగౌరి శుభందద్యాన్ మహాదేవ ప్రమోదద. ఈ శ్లోకాన్ని 21 సార్లు జపించండి. ఓం శ్రీమాత్రే నమః.